అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అమ్మా, నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుస్తుందమ్మా. కానీ నేను చేసిన పొరపాటు వలన నీకేమైనా అయిపోతుందేమోనన్న భయంతో తాళి కట్టానమ్మా. ఏంటి, నీకు దీనికి పెళ్ళైపోయిందా? అక్కడ చెరువులో పొరపాటున పడితే పెళ్లి చేసేస్తారా? నా కొడుకు పెళ్ళంటే రోడ్డు పక్కన గుడిసెలో పడి పెళ్ళనుకుంటున్నారా? అసలు నా కొడుక్కి పెళ్లి చేయటానికి వాళ్ళెవరు? వాళ్ళకేం అధికారం ఉంది? వాళ్ళ ఇష్టానికి చేసేసి అది పెళ్లి అంటే అది 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 నేను ఒప్పుకోవాలా? ఏయ్ హాసిని, ఏంటే ఇంకా నిలబడి చూస్తున్నావు? అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! నీ బతుక్కి నా ఇంటి కోడలవుతామనుకుంటున్నావా? నీ బతుక్కి నా ఇంటి కోడలవుతామనుకుంటున్నావా? అమ్మా హాసిని, అమ్మా అమ్మ హాసిని, నీకింత కష్టం వచ్చిందేంటి తల్లి? ఏంటమ్మా ఇదంతా? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. నీకు ఇతంతో పెళ్ళవడమేంటి? అసలు నువ్వు ఆ గుడికి ఎందుకెళ్ళావు? ఇతను అదే గుడికి వస్తాడని నాకేం తెలుసమ్మా. అక్కడి ఆచారం ప్రకారం నా మెళ్ళో ఈ బలవంతపు తాళి కడతారని నేనెలా అనుకుంటానమ్మా? చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మొత్తం అందరూ కలిసి నా ఇంటి ముందు డ్రామా చేస్తున్నారా? డ్రామా ఏంటండి? డ్రామా కాకపోతే ఇంకేంటి? నా కొడుకు ఆ ఊరి గుడికి వెళ్ళినప్పుడే మీ చెల్లెలు అక్కడికి ఎలా వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళడం ఏంటి? తను తన పని మీద వెళ్ళింది. కాదు, నా కొడుకు కోసం వెళ్ళింది. నా కొడుకు కోసం వెళ్ళింది. వాడు పూజ చేయించుకోటానికి అక్కడికి వెళ్తున్నాడని తెలిసే వెళ్ళింది. కావాలని వీడియోలు తీసే వంకతోనే వెళ్ళింది. నా కొడుకు పూజ పూర్తి చేసే హడావిడిలో ఉంటే ఇది తనని పెళ్లి చేసుకునే ప్లానింగ్ లో ఉంది. కావాలనే నా కొడుక్కి కాలడ్డం పెట్టింది. విక్కీని పడిపోయేలా చేసింది. తన దీక్ష చెడగొట్టింది. తనని పట్టుకొని దొర్లించి కావాలనే ఆ కోనేట్లో ముంచింది. కాదు, 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 కాదు. అసలు విక్కీ ఆ గుడికి వచ్చాడని నాకు తెలీదు. సడన్ గా కనిపించాడు. మమ్మల్ని ఇన్ని కష్టాలు పాలు చేశాడనే కోపంతో కాలు అడ్డు పెట్టాను. నన్ను తోసిస్తుంటే నేను పడిపోతూ తన్ని పట్టుకొని పడ్డాం.
వెధవ స్టోరీలు చెప్పకు. అసలు అలాంటి గుడి ఉందా? లేదంటే నువ్వే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కాలనీలో పెళ్లి డ్రామా క్రియేట్ చేసావా? డ్రామా ఆడాల్సిన కర్మ మా చెల్లికి పట్టలేదు. మీ కొడుకే డ్రామాలాడాడు. తను పేదోన్నని పని కావాలని మా పంచను చేరి మమ్మల్ని మోసం చేశాడు. ఏ నీ చెల్లి మాత్రం మా షాప్లో బట్టలు కొనడానికొచ్చి వీడియోలు తీసి నెట్లో పెట్టలేదా? మీ అన్న అమ్మవారికి చీర పెట్టే సంప్రదాయాన్ని మా నుంచి లాక్కోవాలని చూశాడు కాబట్టే నా చెల్లెలు ఆ రోజు పనిచేసింది. అవును, మొదలు పెట్టింది మీ అన్నయ్యే. మమ్మల్ని అడుగడుగునా నాశనం చెయ్యాలని చూశాడు. అలాంటి మోసగాన్ని మా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? అయినా అదలా చేస్తే మేమెందుకు ఊరుకుంటాం? ఊరుకోవడం కాదు, మీరంతా సపోర్ట్ చేయడం వల్లే నీ చెల్లెలు ఈ దుర్మార్గమైన ప్లాన్ చేయగలిగింది. వీళ్ళెన్ని ప్లాన్లు వేసినా నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని దాన్ని కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. మీ ఇంట్లో అడుగు పెట్టాలన్నది నా అంబిషన్ కాదు. నీకు కోడలే దౌర్భాగ్యం పట్టాలన్న కోరిక నాకు లేదు. ఎక్కువగా మాట్లాడుకో. నాకు నేను భారీగా చేసుకోవాలని ఏమీ లేదు. అక్కడ వాళ్ళంతా కలిసి బలవంతంగా నీ మెడలో కట్టించిన తాళే కాదు. వికీ, ఇదంతా ఖచ్చితంగా ఈ హాసిని నీ కోసం వేసిన వలరా? ఈ హాసిని నీ కోసం వేసిన వలరా? మరి అన్యాయంగా మాట్లాడుకో అరుంధతి. ఇలాంటి నీచమైన పనులు చేసే అవసరం మాకెవరికీ లేదు. ఉందే, ఆ అవసరం మీకే ఉంది. నా కొడుకుని మీ ఇంటి అల్లుడిగా చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. అంత అవసరం మాకేంటమ్మా? మీకేంటా? నా కొడుకుని ట్రాప్ చేస్తే మీరు నాకు ఇవ్వాల్సిన నాతో చేసుకున్న ఒప్పందాన్ని నా కొడుకుతో క్లోజ్ చేయించొచ్చని ప్లాన్ చేశారు. అరుంధతి, 6 నెలల్లో మీరు మన డీల్ క్లోజ్ చేయలేరని మీకు బాగా అర్థమైంది. అందుకే నా వీక్నెస్ నా కొడుకే అని తెలుసుకున్నారు. దాంతో విక్కీకి నీ కూతుర్ని ఎరవేసి తప్పు 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 నీ ఆలోచన తప్పు, నీ మాటలు తప్పు, నీ అబాండాలు తప్పు, అన్నీ తప్పు తప్పు తప్పు. తప్పులు చేసేదే మీరు. అది మీ రక్తంలోనే ఉంది. అది మీ రక్తంలోనే ఉంది. అయ్యా అయ్యా, అలా అనకండి అయ్యా. మీరందరూ అలా అంటే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఏదో ఒకటి చేసి నా కూతుర్ని నాకు ఇప్పించండి అయ్యా. దాని జీవితాన్ని బలి చేయకండి అయ్యా. పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని. నా కూతుర్ని తీసుకుపోతానని చెప్పు పిన్ని. చెప్పు పిన్ని. హాసిని, అమ్మా కృష్ణమ్మ, ఏంటమ్మా ఇది? నువ్వు మన గుడి అమ్మవారికి ప్రతి సంవత్సరం చీర సమర్పించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు కదా. నువ్వే ఇలా అంటే ఇంకా మిగతా జనం వాటిని ఎలా పాటిస్తారమ్మా?
అయ్యా పంతులు గారు, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది కదయ్యా. ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. కావాలంటే నా కూతురు చేసిన పనికి పరిహారంగా నాకు ఏదన్నా శిక్ష వేయండి, నేను భరిస్తాను. కానీ నా కూతుర్ని నాతో పంపించండి అయ్యా. నా హాసిని నేను వదిలి ఉండలేనయ్యా. మా హాసిని. బాబాయ్ గారు, దయచేసి అర్థం చేసుకోండి. మా అందరికంటే చిన్నది. తన్ని వీళ్ళందరూ బతకనివ్వరు. కృష్ణమ్మ, నీ కూతురు నీతో ఉండాలంటే ఒక్కటే దారి. నువ్వు అరుంధతి గారితో మాట్లాడి నీ అల్లుడిని ఎల్లరికం తీసుకెళ్ళిపో. నీ అల్లుడిని ఎల్లరికం తీసుకెళ్ళిపో. Stop it! Stop it! Stop it! ఏంటి? నా కొడుకుని ఇల్లరికం పంపించాలా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నా కొడుకుని వాళ్ళ ఇంటికి పంపించడం కాదు, అసలు దాని కూతుర్ని నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం కావట్లేదా? మీరందరూ ఎంత అరిచినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఈ పెళ్లిని పెళ్లి అని నేను ఒప్పుకోను. మీరు నాతో ఒప్పించలేరు. మీరు నాతో ఒప్పించలేరు. ఏ కృష్ణ తులసి, నువ్వెన్ని డ్రామాలేసినా నీ కూతురికి నా కొడుకుతో పెళ్ళైనట్టు ఒప్పించలేవు. వెళ్ళిక్కడి నుంచి. నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి పో. నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి పో. Get out from my house. Get out from my house. అలాగే అరుంధతి, నేను వెళ్ళిపోతాను. నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఆగు కృష్ణమ్మ, నువ్వు ఆగు కృష్ణమ్మ. చూడండి అరుంధతి గారు, తరతరాలుగా పాటించే కట్టుబాట్లని కాదనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. అలా కాదని మొండికేసి ఇక్కడే ఉండాలనుకుంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఈ ఊరు మొత్తం కలిసి సామాజిక బహిష్కరణ చేస్తాం. అంటే వాళ్ళతో ఎవరూ మాట్లాడరు, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయరు. ఆఖరికి ఈ ఊరి మొత్తం మీద పట్టెడు ఉప్పు కూడా పుట్టదు. ఈ ఊరు ఎంత పెద్దదైనా 4 మూలల్లో ఏ మూలకి వెళ్ళినా ఇదే జరుగుతుంది. అంటే బెదిరించి మాతో మీకు నచ్చినట్టు చేయించాలని చూస్తున్నారా? మీరెంత బెదిరించినా ఈ అరుంధతి బెండ్ అవ్వదు. ఇక్కడ ఏవి పుట్టకపోతే పక్క ఊరు నుంచి తెచ్చుకునే కెపాసిటీ నాకుంది. మీరు అనుకున్నట్టు అన్ని డబ్బుతో కొనలేరు అరుంధతి గారు. దేవుడు వేసిన బంధాన్ని విడదీయలేరు. అమ్మా అరుంధతి, మనం ఒప్పుకోవాలి. లేదంటే ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఒకరిని శత్రువుని చేసుకుని అణిచిపెట్టగలమమ్మా. మొత్తం ఊరందరికీ శత్రువుగా మారితే మనమేమి మిగలం. బయట నుంచి అన్నీ తెచ్చుకోగలమమ్మా. కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకెన్నో అవసరాలుంటాయి. అవి ఎలా తీరుతాయమ్మా? ఎవడన్నా మన ఇంటికి వచ్చి కరెంటు కట్ చేసినా, వాటర్ పైప్ కట్ చేసినా మనమేమీ చేయలేం తల్లి. పిన్ని, రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఈ హాసిని మొహం చూడాల్సి వస్తుందంటే
అంతకంటే పెద్ద శిక్ష మనకేముంటుంది పిన్ని? అంతకంటే పెద్ద శిక్ష మనకేముంటుంది పిన్ని? అమ్మ అరుంధతి గారు, ఇది మీరు శిక్ష అనుకుంటున్నారు, కానీ ఇది ఆ దేవుడు నిర్ణయించిన పెళ్ళి, ఆ సంగమేశ్వరుడి నిర్ణయం. దీనివల్ల ముందు ముందు ఏం జరగబోతుందంటే ఆ దేవుడే నిర్ణయించేసి ఉంటాడు. దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడు తల్లి. అమ్మా రామ్మా, పద మనం వెళ్ళిపోదాం. అంటే నా కూతుర్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాలా? తప్పదమ్మా. కుదరదు. అర్థం చేసుకోమ్మా. ఏంటమ్మా అర్థం చేసుకునేది? నా కూతుర్ని వదిలేసి నేను రాను. అమ్మ పద. కృష్ణమ్మ, ఇది మన తలరాతే. దేవుడు అలా రాసి పెట్టాడే. వికీ, లోపలికి వెళ్దాం రా. లోపలికి వెళ్దాం రా. పద వికీ. అమ్మా చూసావా, నీ చెల్లెల్ని చెయ్యి కూడా పట్టుకోకుండా ఎలా లాక్కెళ్తున్నాడో చూసావా? అమ్మా అమ్మా ఏ కృష్ణ తులసి, నా ఇంటి వాస్తు దోషాన్ని సరిచేసుకోవాలని వెళ్ళిన నా కొడుకుని నీ కూతురు జ్యేష్ఠ దేవిలా పట్టుకుంది. నా నాశనం కోరుతూ నువ్వు దీన్ని నా ఇంట్లోకి పంపించావు. ఇంకా చూడు ముందు ముందు ఏం జరుగుతుందో. పెళ్ళైన పిల్లని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవాలని ఆశ తల్లికుంటుంది. ఆ ఇంట్లో నా చిన్న కూతుర్ని ఎప్పుడు చూస్తానో, అసలు చూస్తానో లేదో, అసలు చూడనిస్తారో లేదో. కృష్ణమ్మ, అలానకే అలా ఏమి జరగదే. మన పిల్లని మనం చూసుకోకుండా ఎవరు ఆపరే. కాదు పిన్ని, నాకు నా కూతురు కావాలి. నేను దాన్ని చూడాలి. నేను దాన్ని చూడాలి. పరాయి, ఒక్కసారి వెళ్ళి దాన్ని నా దగ్గరికి తీసుకురా అమ్మా. నేను దాన్ని చూడాలమ్మా, చూడాలి. ఊరుకోమ్మా. అదెలా కుదురుతుంది? అరుంధతి దాన్ని ఇప్పుడు పంపించదు. ఇప్పుడు ఇంకా అది రావడం పోవడం దాని చేతుల్లో లేదే. మన ఇష్టం కూడా కాదు. అయితే నేనే వెళ్తాను. అమ్మా, హాసిని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. దానికి ధైర్యం చెప్తాను. అన్నీ తెలిసిన దానివి నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? అమ్మా ఆగమ్మా. అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళటం కరెక్ట్ కాదమ్మా. లేదు, ఎందుకు కాదు? ఏం పర్వాలేదు, నేను వెళ్ళి చూసొస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళడం కూడా పద్ధతి కాదు. ఏం కాదు, ఒక్కసారి మాట్లాడొచ్చేస్తాను. కృష్ణమ్మ ఆగవే, ఊళ్ళో వాళ్ళ ముందు బాగోదే. లేదు పిన్ని, ఆఖరిసారి హాసిని నిస్సహాయంగా నన్ను చూసింది పిన్ని. ఆ చూపు నన్ను ఇంకా గుర్తు చేస్తోంది. నేను వెళ్ళి చూసొస్తాను.
ఎంతమంది పెద్దవాళ్ళం అక్కడ దాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసాం కదా. నీకేం కాదమ్మా అని ధైర్యం చెప్పేసి వస్తాను. నన్ను వెళ్ళనివ్వండి అమ్మా. నా కూతురు ఒంటరిదైపోయింది అక్కడ. నన్ను వెళ్ళనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి అమ్మా. అమ్మా హాసిని, అమ్మా హాసిని. అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా 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 లే అమ్మా. అమ్మా కళ్ళు తెరువు. అమ్మా 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 లే అమ్మా. కృష్ణమ్మ లేమ్మా. అమ్మా 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 లేమ్మా. లే అమ్మా కృష్ణమ్మ లేమ్మా. నా కూతుర్ని నాతో పంపించండి అయ్యా. నా హాసిని నేను వదిలి ఉండలేనయ్యా. హాసిని ఇంత పని బూడిద చేసింది బాసటని. హే, నువ్వేంటి ఇక్కడున్నావు? ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉండాలి? ఇది నా గది. అయితే ఏంటి? హే, నా గదిలో నువ్వు ఉండడానికి వీల్లేదు. పో బయటికి. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? హే, డోంట్ ఇరిటేట్ మీ. నీకు నచ్చిన చోటుకి పో. నాకు నచ్చిన చోటు మా ఇల్లు. అక్కడికి వెళ్ళిపోతే ఈ ఊరు వాళ్ళు మిమ్మల్ని సోషల్ బాయ్కాట్ చేస్తామన్నారు. నీకోకేనా? ఇదిగో, నాకు చిరాకు తెప్పించుకో. నాకు నువ్వు చిర్రెత్తించుకు. అసలే అమ్మకి మా అక్కలకి దూరం అయిపోయానని ఇరిటేషన్ లో చాలా తిక్కగా ఉన్నాను. హే, నీకెలా ఉంటే నాకేంటి? ముందు పో బయటికి. ఏయ్, నీకు చిరాగ్గా ఉంటే నువ్వే పో బయటికి. నీకు చిరాగ్గా ఉంటే నువ్వే పో బయటికి. పో బయటికి. మర్యాదగా మాట్లాడు, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావా? ఏం చేస్తావు? కొడతావా? నువ్వు కొడితే ఊరుకుంటాననుకుంటున్నావా? నువ్వు కొడితే ఊరుకుంటాననుకుంటున్నావా? నేను మీడియాలో వచ్చి కమెంట్సే పట్టించుకోను, కానీ లైవ్ లో మాత్రం కౌంటర్ ఇచ్చిస్తాను. హే ఆపు. అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. నా వల్ల? నా వల్ల ఏం జరిగింది? గుళ్ళో నువ్వు కాలడ్డు పెట్టడం వల్లే మా ఇంటి ముందు అంత పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడిక్కడ నీతో చెత్త డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా నీకు కాలు అడ్డం పెట్టడం వల్ల జరగలేదు. నువ్వు ఈ ఊళ్ళోకి రావడం వల్ల, మమ్మల్ని మోసం చేయడం వల్ల జరిగింది. దానికి నేను శిక్ష అనుభవించేశాను. కాదు, నాకు శిక్ష వేశారు. నాకు శిక్ష వేశారు. నా జీవితంలోని సంతోషాన్ని దూరం చేశారు. నా వాళ్ళకి దూరం చేశారు. దీనికి కారణం నువ్వు. నువ్వే మూసుకో. ఏంటి మా ఇంటికి వచ్చి మా మీద అరుస్తున్నావు? ఏంటి మా ఇంటికి వచ్చి మా మీద అరుస్తున్నావు? ఇది మీ ఇల్లు కాదు. మీ ఇంట్లో చూపించుకో నీ లేబర్ బుద్ధులు, నీ లేబర్ అరుపులు. ఇక్కడ నీకంత సీన్ లేదు. మా ఇంట్లో వాయిస్ పెంచి మాట్లాడడానికి వీల్లేదు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ల గొంతు అస్సలు వినబడ్డానికి వీల్లేదు. నువ్వు ఇంటికి పెద్దవా? నువ్వు ఇంటికి పెద్దవా? పెద్దవా? నీకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అంటే మీ ఇంట్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందా? అరవకు, అరవకు. నేను ఇరిటేషన్ లో ఉన్నప్పుడు నా మీద అరిస్తే మొహం పగలగొట్టేస్తాను. నా మీద అరిస్తే మొహం పగలగొట్టేస్తాను. నీ గొంతు పెంచితే నా గొంతు ఇంకా పెంచుతాను. నువ్వు రేజ్ అయితే నేను రెచ్చిపోతాను. నీ కమెంట్ ఫోర్స్ గా ఉంటే నా రిప్లై రీసౌండ్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా మొదలు పెట్టింది మీ అన్నయ్య. మంట పెట్టింది మీ అందరూ. మీ అందరూ.
అది మీరే ఆర్పాలి. నేను ఆర్పను, అస్సలు తగ్గను. తగ్గకపోతే నిన్ను రేఖ 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 తప్పు చేసినోడు తగ్గాల్సిందే. శుభములు కలుగు నీకు. అక్క, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇండిపెండెన్స్ డే రోజున కలెక్టర్ గారి చేతుల నుంచి బెస్ట్ టీచర్ అవార్డు నీకే వచ్చింది. అవార్డు అందుకున్నాం కానీ ఈ మూమెంట్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. అక్క, హాసినికి పెళ్ళైపోవడం వల్లే మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం కదక్కా. ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు మనందరం కలిసి ఎన్నో మంచి పనులు చేసేవాళ్ళం. మన వీధి మొదట్లో జెండా వందనం చేసి జాతీయ గీతం పాడడం, అనాథ పిల్లలకి పుస్తకాలు పెన్సిళ్లు పంచడం, ఇంకా ఎన్నో అందరం కలిసి చేసేవాళ్ళం. ఈ ఇండిపెండెన్స్ డే రోజున హాసిని లేదు మనతో. పాపం హాసిని ఇంకెంత నలిగిపోతుందో అక్కడ. హాసినికి మన తరపున అందాల్సిన ఆనందాలన్నీ అంది తీరాలి. ఈ రోజు నేను అరుంధతి గారింటికి వెళ్తాను. ఎందుకక్కా? హాసినికి మనం చేయాల్సినవి, చూడాల్సిన మంచి చెడులు చాలా ఉన్నాయి. అవి మాట్లాడటానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అరే, తాడు బాగా పాతదైపోయినట్టుంది, అందుకే తెగిపోయింది. మన జెండా కింద పడిపోకూడదు, పట్టుకోండ్రా. అయ్యో, గాలి ఇంకో వైపుకు వీస్తుంది. జెండా ఆ వైపు ఎగిరిపోతుంది. వాళ్ళు ఈ రోడ్లోకి వచ్చేటప్పటికి జెండా కింద పడిపోతే నో నో. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. मेरा धरती मेरा मिट्टी मेरा पानी मेरा हवाएं, मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. मेरा धरती मेरा मिट्टी मेरा पानी मेरा हवाएं, वंदे मातरम वंदे मातरम. तेरी मोहब्बत कहीं नहीं, हर पल हर दम तेरे नाम. तेरी मोहब्बत कहीं नहीं, हर पल हर दम तेरे नाम. मेरा भारत महान, मेरा भारत महान. वंदे मातरम, वंदे मातरम.
ప్రతి కణం కణంలో దైవ గుణం. నా దేశం శాంతి పావురం, నా భూమి బంగారు. ఎంత సాహసం చేసావమ్మా కళ్యాణి. నీ కాలు సహకరించకపోయినా మన జాతీయ జెండాని కింద పడనివ్వలేదు. అది మన దేశ జెండా బాబాయ్. మన జీవితాల కంటే కూడా మన జెండానే గొప్పది. మన జెండా ఎప్పుడు జెండా ఊంచా రహే హమారా అని పైనే రెపరెపలాడుతూ ఉండాలి. అందుకోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తున్నారు. మన జెండాని కిందకి దించాలని ప్రయత్నించే ముష్కరుల్ని ఎప్పటికప్పుడు తుదిముట్టించి మన జెండా గౌరవాన్ని సగర్వంగా నిలబెడుతున్నారు. అలాంటిదే మన కళ్ళ ముందు ఇలా జరిగితే కాళ్ళు లేవని చూస్తూ ఎలా ఉండగలను బాబాయ్? అందరూ మమ్మల్ని క్షమించండి. పాత తాడుకి కొత్త జెండా కట్టాం. రేయ్, వెంటనే కొత్త తాడు తీసుకురండి. జెండా వందనం మళ్ళీ చేద్దాం. అలాగే. అమ్మా వారాహి, కళ్యాణిని తీసుకురామ్మా. తనతోనే జెండా ఎగరేయించుదాం. జెండ పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరులకు విశ్వాసరా, రక్త తిలకాలు తెత్తిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా, మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా, పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం, మనదే ఈ తరం. సారే జహాं సే అచ్చా హిందోస్తా హమారా హమారా. సారే జహాं సే అచ్చా హిందోస్తా హమారా హమారా. సారే జహాं సే అచ్చా హమ్ बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा. सारे जहां से अच्छा हिंदोस्ता हमारा हमारा. सारे जहां से अच्छा हिंदोस्ता हमारा हमारा. सारे जहां से अच्छा, सारे जहां से अच्छा हिंदोस्ता हमारा. జై హింద్. జై హింద్. జై హింద్. శుభములు కలుగు నీకు. నా చెల్లిని మీ ఇంట్లో ఉండనిచ్చారంటేనే అర్థమవుతుంది మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పెళ్లిని పెళ్లిగా ఒప్పుకున్నారు అని. పెళ్లిని ఒప్పుకున్నారు కాబట్టి తర్వాత జరగాల్సిన పద్ధతులను కూడా ఒప్పుకొని తీరాలి. ఏంటి ఒప్పుకునేదియా? ఏంటి ఒప్పుకునేదియా? అరుంధతి, జరగకూడని నష్టం ఎటూ జరిగిపోయింది. ఇంకా ఏం జరిగినా దాన్ని మార్చలేం కదా. మనకిష్టం లేకపోయినా వాళ్ళు ఏదో చేస్తారని పట్టుపడుతున్నారు. పొన్ని చేయని. ఏంటి పిన్ని వాళ్ళు చేసేది? మన పద్ధతుల ప్రకారం వాళ్ళేం చేయగలరు? ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. ఏంటి మీరు చేసేది? మీ రేంజ్ ఏంటో మా రేంజ్ ఏంటో మర్చిపోకండి. అదేంటండి, మరి మీరున్నంత స్థాయిలో కాకపోయినా కొంచెం మా స్థాయికి తగ్గట్టుగానే చేయగలం కదా. అవునా? చేస్తారా? సరే, అయితే చేయండి. మా స్థాయికి తగ్గట్టుగా మా సాంప్రదాయం పాక్ ఫెరా చేయండి, చూద్దాం. పాక్ ఫెరా చేయండి, చూద్దాం. పాక్ ఫెరానా?
ఏంటి మమ్మీ పాక్ ఫేరా వీళ్ళు చేస్తారా? మన రేంజ్లోనా? అమ్మా, మన స్థాయికి తగ్గట్టు వీళ్ళు చేయడమా? ఈ పాక్ ఫేరా అంటే ఏంటి? అంటే చెప్పకు పిన్ని, ఏదో చేస్తానంటుంది కదా, తెలుసుకొని వెళ్ళు. ముందు అదేంటో తెలుసుకో, ఆ తర్వాత వచ్చి చెప్పు చేయగలరో లేదో అని. అక్క, అదేదో మనకి సాధ్యమయ్యేది కాదేమో. చూద్దాం హాసిని, అదేంటో తెలుసుకొని అమ్మతో మాట్లాడి మళ్ళీ వస్తాను. అసలు నాకు చెప్పకుండా ఒక్కతే ఎందుకు వెళ్ళింది? హాసిని చూడాలని నా మనసు ఎంత కొట్టుకుంటుంది. నన్ను కూడా తీసుకువెళ్తే నేను కూడా హాసిని చూసేదాన్ని కదా. అక్క వెళ్ళినప్పుడు నువ్వు మెలకువగా లేవు కదమ్మా. అలాంటప్పుడు నేను లేచాకి వెళ్ళుండొచ్చు కదా. వారాహి ఏం మాట్లాడిందో, వాళ్ళేమన్నారో. ఒక్కతే వెళ్ళింది. ఏమ్మా వారాహి, నాకు చెప్పకుండా హాసిని దగ్గరికి వెళ్ళావా? ఏమైందమ్మా? హాసిని ఎలా ఉంది? నేను వెళ్ళింది హాసినితో మాట్లాడదామని కాదమ్మా, అరుంధతితో మాట్లాడదామని. అరుంధతితోనా? అవునమ్మా. నీ మనసులో మా అందరికీ పద్ధతి ప్రకారం చాలా గొప్పగా పెళ్లిళ్ళు చేసి అన్ని పెట్టుపోతలు ఘనంగా జరపాలని కోరుకుంటున్నావు కదా. ఏ తల్లికైనా ఉండే కోరికే కదమ్మా అది. అందుకే అరుంధతి దగ్గరికి వెళ్ళి వాళ్ల పద్ధతుల ప్రకారం కొత్త కోడలు ఏమేం సారి తీసుకురావాలని అడిగి వస్తున్నాను. ఏమేం కావాలంటమ్మా? రాజస్థానీ పద్ధతిలో పాక్ఫీరా జరిపించాలంటమ్మా. పాక్ఫేరా అంటే? దాని గురించి ఇందాకే వచ్చే దారిలో నెట్లో సెర్చ్ చేసి చదివాను. పాక్ఫేరా అనేది నార్త్ సైడ్ ఫాలో అయ్యే సంప్రదాయమంట. దాని ప్రకారం పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్లిన అమ్మాయిని పుట్టింటి నుంచి మొత్తం అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ వెళ్లి పెళ్లి కూతుర్ని మేళతాళాలతో తమ ఇంటికి తెచ్చుకుంటారంట. ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం కాబట్టి తను తిరిగి పుట్టింటికి రావటంతో తమ పుట్టిల్లు కూడా లక్ష్మీ కళతో సౌభాగ్యంగా ఉంటుందని నమ్ముతారంట. అమ్మాయిని 3 రోజుల వరకు పుట్టింట్లో ఉంచుకుంటారంట. ఆ తర్వాత అల్లుడు తన వాళ్లతో కలిసొచ్చి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అలా తీసుకెళ్లే ముందు అల్లుడికి అమ్మాయి పుట్టింటి వాళ్ళు సకల మర్యాదలు చేసి భోజనాలు పెట్టి తర్వాత చాలా విలువైన బహుమతులు ఇస్తారంటమ్మా. విలువైన బహుమతులా అంటే? అంటే బంగారం బ్రేస్లెట్ లాంటిదో లేదా గొలుసు లాంటిదో. అంటే ఇప్పుడు మనం విక్కీకి బంగారం పెట్టాలా? పెట్టాలి కళ్యాణి. మామూలుగా కాదు, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా పాక్ఫేరా జరిపించగలరా అని అరుంధతి ఛాలెంజ్ చేసిందమ్మా. ఛాలెంజ్ చేయడం ఏంటమ్మా? నేను పెట్టుపోతలు కావాలా అని అడిగితే ముందు అరుంధతి వద్దు పొమ్మందమ్మా. ఏంటి మమ్మీ ఫాగ్ ఫేరా వీళ్ళు చేస్తారా? మన రేంజ్లోనా? అంటే ఇప్పుడు మనం విక్కీకి ఎంత పెద్ద వస్తువు చేయించాలి? తక్కువలో తక్కువ 10 తులాల వస్తువైనా చేయించాలి. దాంట్లో మేలిమి జాతి రాళ్లు కాని వజ్రాలు కాని పొదిగించాలి. బాగుందమ్మా సంబడం. మింగ మెతుకులు లేవు, మీసాలకి సంపెంగు నూనె అని
మనమే డబ్బులు లేక గిలగిలా కొట్టుకుంటున్నాం. ఇంకంత విలువైన వస్తువులు ఎక్కడి నుంచి తెస్తాం? పెట్టాలి పిన్ని, తప్పదు. అంత డబ్బు ఎక్కడిదమ్మా? ఏముంది, మన దగ్గరున్న నగలు మొత్తం అమ్మేద్దాం. ఆ డబ్బుతో ఖచ్చితంగా వాళ్ళు ఆశించే స్థాయికి దగ్గరగా ఓ వస్తువు చేయించి అల్లుడికి పెడదాం. ఏంటి, బంగారం మొత్తం అమ్మేస్తావా? కృష్ణమ్మ, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఇప్పుడు మనం ఎంతో కొంత అప్పు తీర్చగలిగేది మనకున్న ఆధారం ఆ నగలేనే. అవి తీసుకెళ్ళి వాడి ఎదాన కొడతానంటావేంటే? పిన్ని, సరిగ్గా మాట్లాడు. ఎంత కాదన్నా అతనిప్పుడు ఈ ఇంటి అల్లుడు. అతనికి మర్యాదలు చేయటం మన ధర్మం పిన్ని. ఆ ధర్మమే, ఉన్నదంతా ఊడ్చేస్తే. పిన్ని, ఎవరికి పెడుతున్నాం పిన్ని? మన హాసినీకే కదా, దాని బాగు కోసమే కదా. ఏమో, ఈ వాగ్ఫేరా ఫంక్షన్ వల్లైనా అరుంధతి మన గురించి కొంతలో కొంత మంచిగా ఆలోచిస్తుందేమో. మనం పెట్టేది చూశాక తను హాసినిని చక్కగా చూసుకుంటుందేమో. ఆగో 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 ఆగో. ఏమైందండి? ఇది అరుంధతి దేవి ఇల్లు. నాకిష్టం లేకపోయినా జనం దృష్టిలో నీ చెల్లెలు ఈ ఇంటి కోడలు. తను ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం వెళ్ళాలి. నీకే వెళ్ళి శారీ కట్టుకుని రాపో. శారీ కట్టుకుంటేనే మీ చెల్లిని మీరు తీసుకెళ్ళడం కుదురుతుంది. నాతో ఇష్టం లేని పని చేయిస్తారా? చెప్తా మీ పని. కాలుకుంటూ కాలుకుంటూ ఇక్కడికొచ్చి బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఉంటుంది మీ పని. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆగో ఆగో ఆగో. మీ సాంప్రదాయం ప్రకారం బాగానే ఉన్నావు, కానీ మా సాంప్రదాయం ప్రకారం
ఇలా వెళ్ళాలి. ఇప్పుడు తీసుకెళ్ళు మీ చెల్లిని. పద హాసిని. మీ చెల్లిని తీసుకెళ్లడంతో అయిపోదు. తర్వాత మా అబ్బాయి మీ ఇంటికొస్తాడు. అక్కడ తనకి చేయాల్సిన మర్యాదలేంటో తెలుసు కదా? తెలుసండి. ఏ లోటు రాకుండా అన్నీ చేసి పంపిస్తాం. హాసిని పద. తెలుగువారి పెళ్ళి ఇలవై కూటమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి. అమ్మో అమ్మాజీని చూసావే? అవునక్క. వీళ్ళ మధ్య అంత పెద్ద గొడవలయ్యాయి కదా? అవును కాంతమక్క, అవును. అయినా అరుంధతి హాసినిని కోడలుగా ఒప్పుకుంది. అవునక్క. చూడవే, కోడల్ని పద్ధతిగా చక్కటి చీరతో సింగారించి నగలు పెట్టి మరీ పంపిస్తుంది పుట్టింటికి. అరుంధతి ఎంత మంచిది. కోడల్ని పద్ధతిగా రెడీ చేసి పుట్టింటికి పంపిస్తుంది. అసలు హాసినికి మనం అన్నీ ఇవ్వడం ఎందుకమ్మా? తనని అంత చక్కగా రెడీ చేసి పంపించాల్సిన అవసరం ఏముంది? కృష్ణమ్మ లాంటి దాన్ని ఓడించడం మనలాంటి వాళ్లకి చాలా ఈజీ. కానీ తను ఓడిపోవట్లేదు. దానికి కారణం ఈ ఊరి జనంలో తనకున్న మంచి పేరు. మనం గెలవాలి అంటే ఆ మంచి పేరు మనకి రావాలి. విక్కీకి జరిగిన పెళ్లి మనకి బలం కావాలి. తాతయ్య ఫోన్. చెప్ తాతయ్య. వాట్? ఏమైంది విక్కీ? నా పెళ్లి మనకి బలమైనట్లేదమ్మా. ఏమైంది? రాజస్థాన్లో బిజినెస్ డల్ అవుతుందని తాతయ్యని అక్కడ పంపించా కదమ్మా. తాతయ్య వెళ్ళినా కూడా మనకి 50 crores లాస్ వచ్చిందట. నువ్వు లేకపోవడంతో మన కాంపిటీటర్స్ రకరకాల మన బిజినెస్ని దెబ్బతిద్దామని ప్లాన్ చేస్తున్నారట. ఇంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యారమ్మా.